వెస్ట్ బెంగాల్లో ఈ పాపులర్ లీడర్స్ ఉంటారండి. మీకు వార్డ్ కౌన్సిలర్స్ ఉండొచ్చు, కార్పొరేటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ట్రెండ్ ఏమిటి అంటే వీళ్లకు గుండు కొట్టించి బట్టలు ఊడదీసి వీధుల మీద ఊరేగింపుగా, అప్పట్లో చూడండి గాడిద మీద ఊరేగింపు అంటే ఏంటి, అవమానించడం, వాళ్ళను హింసించడము కాదు, కొట్టడము కాదు, లిటరల్గా వాళ్ళని అవమానించడం. ఇప్పుడు మీరు ఒక కోడిగుడ్డుతో కొడుతున్నారు అనుకోండి, మీరు కొనాలా? కోడిగుడ్డు కొనాలా? అదే పక్కన రాయి ఉంటుంది, రాయిని డైరెక్ట్గా ఫ్రీగా విసిరి కొట్టచ్చు కదా, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా. అలా కాదండి, ప్రజల ఆలోచన చూడండి. వీళ్ళ డబ్బుతో కోడిగుడ్లు కొని ఈ నాయకుల మీద విసరడము, చెప్పులతో కొట్టడం కూడా ఏంటి, హింస కాదు, అవమానించడం. సో ఈ ట్రెండ్ అనేది మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. ఎందుకండి, ఒక నాయకుడిని ఇలాగ ఊరేగింపుగా బట్టలు ఊడదీసి ఊరేగింపు అంటే ఎంత కోపం ఉంటుంది, ఎంత ఆవేశం ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు మీరు ఆలోచించారు అనుకోండి. ఈ సువేందు అధికారి యొక్క ప్రతి ఒక్క యాక్షన్ కూడా షాకింగ్గా ఉందండి. అంటే వాళ్ళ చర్యలు అనేవి ఎంత షాకింగ్ అంటే, మీరు చూడండి, డోమ్జూర్ అని ఒక ప్రాంతం అండి. ఈ డోమ్జూర్ అంటే హౌరా దగ్గర. హౌరా అంటే మీకు తెలుసు కదా, ఫేమస్ రైల్వే స్టేషన్. ఈ హౌరా దగ్గర డోమ్జూర్ అనబడే ఒక ప్రాంతము. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక కార్యాలయం. సో మొన్న రైడ్ జరిగిందండి. మీకు ఏకంగా 100 నాటు బాంబులు దొరికాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాను అంటే పొరపాటండి. ఇది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం. ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్లో నుంచి పారిపోతున్న ఈ రోహింగ్యాస్ అనండి, ఈ తీవ్రవాదులు అనండి, భారత్లో వివిధ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు హైదరాబాదులో ఓల్డ్ సిటీలో 6000 మంది బంగ్లాదేశీయులు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయిన వాళ్ళు దాక్కొని ఉన్నట్టు వార్తలు. మరి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు, వెతుకుతున్నారు. సో ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక కార్యాలయములో 100 బాంబులను పెట్టుకొని మీరు రెడీగా ఉన్నారు అంటే అర్థం ఏమిటి? అభిషేక్ బెనర్జీ ఈయన ఏం మాట్లాడాడు, మే 4వ తారీఖు అయిన తరువాత మీ అంతు చూస్తాం, మాకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో మా దగ్గర లిస్టు ఉంది, హిట్ లిస్టు ఉంది, మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టము. ఓపెన్గా అంటే ఒక ముఖ్యమంత్రి యొక్క మేనల్లుడు పబ్లిక్ను ఉద్దేశించి ఇలా మాట్లాడడం, దీన్ని ఏమనాలి? సో ఈరోజు ఇలా బాంబులు దొరికిన తరువాత నగరాలు, గ్రామాలు, పట్టణాలు వెతుకుతున్నారండి పోలీసులు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని బాంబులు వీళ్ళు దాచి ఉంచారు, దేనికోసం? క్లియర్ కదా, సువేందు అధికారి పలానా మీటింగ్కి వస్తున్నారంటే అక్కడ బాంబులు విసరడం, గూండా రాజ్యమును మాట్లాడతాం చూసారా, సరిగ్గా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు ఈ ఫేమస్ షాజహాన్ షేక్ అని అంటారు కదా, చూడండి వీళ్ళందరూ టీఎంసీ నాయకులు అంటే. ఒక వ్యక్తి ఏమో జహంగీర్ ఖాన్ అంటాడు, ఇతనేమో షాజహాన్ షేక్ అంటాడు. ఇతని ఇంటికి ఎదురుగుండా ఒక కొలను. సో మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ఇస్తున్నారండి? రా ఏజెంట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కాదండి, ప్రజలు. అంటే ఇంతకాలము వీళ్ళు ఎంతలా వాళ్ళని భయపెట్టారు అంటే లోపల ఆవేశం. ఇవాళ వీళ్ళే చెప్తున్నారు, పలానా దగ్గర ఇంతంత డబ్బు, హవాలా మనీ, మాదక ద్రవ్యాలు, డైమండ్ హార్బర్లో ఏ కంటైనర్లో ఎంత ఈ ఫేక్ కరెన్సీ ఉంది, ఎంత డ్రగ్స్ను వీళ్ళు దాచిపెడుతున్నారు, పోలీసులే కాపలా కాస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవాళ ప్రజలు ఇస్తున్నారండి. అలాగా ఇతని ఇల్లు, ఎవరు, షాజహాన్ షేక్ ఇల్లు ఎదురుగుండా ఒక కొలను. మీకు అక్కడ వెతికితే చేపలు కాదండి, 17 మీకు తుపాకులు దొరికాయి. వాటితో పాటు మీకు ఈ బుల్లెట్స్. ఎవరి మీద దాడులు చేయడానికి? మీరు ఏమిటి ప్రజానాయకులు అంటున్నారు, మీ దగ్గర ఈ మారణ ఆయుధాలు ఏమిటి, ఈ బాంబులు ఏమిటి, ఇవి పెట్టుకొని ఏం చెయ్యబోతున్నారు, ఎవరి మీద వాడబోతున్నారు? సో ఇప్పుడు ఇది ప్రశ్న అండి. ఇంకొకటి చూడండి, ఒక నాయకుడు అంటున్నాడు, మర్యాదగా మాకు ఓట్లు వెయ్యండి, మాకు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేశారంటే తలలు దొర్లుతాయి,
కాలనీలో నివసించే మహిళలను ఉద్దేశించి. కొన్ని దగ్గర వీళ్ళు సీసీ కెమెరాలు అమర్చారండి. ఎక్కడ? బూత్ ఆఫీస్లోనే, లోపలే చూడడం ఎవరికి వీళ్ళు ఓటేస్తున్నారు, టీఎంసీకి వేస్తున్నారా, బీజేపీకి వేస్తున్నారా మార్క్ చేసుకుంటారు, చెక్ చేస్తారు. పలానా మహిళ పలానా ఇంట్లో ఈవిడ బీజేపీకి ఓటేసింది. టార్గెట్. ఈ టార్గెట్ ఎలా ఉందో చెప్పమంటారా? నమ్మరండి మీరు, ఇది వాస్తవము, జరిగింది, జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో ఇంకా వీళ్ళు కుపి లాగుతున్నారు. 4000 గదులు వీళ్ళు బుక్ చేశారండి. దేనికి? హిందూ మహిళలను మానభంగాలు చేయడానికి. ఈ ముస్లిం నాయకులు, ఈ జహంగీర్ ఖాన్లు, షాజహాన్ షరీఫ్లు, ఇంకా ఇలాగా ఎంతోమంది వీళ్ళందరినీ తన ఆఫీసులో కూర్చోబెట్టుకొని వాళ్ళకి బిర్యానీలు తినిపించి మీకు మమతా బెనర్జీ గారు ఒక పరిపాలన చేశారండి. 4000 గదులలో జస్ట్ హిందూ మహిళల కోసమే. చూడండి ఫ్రెండ్స్, మీకు పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసరు కూడా మీకు ఈ భర్తలను చంపేసి ఈ మహిళలను మానభంగాలు చేసేవాళ్ళు. దురంధర్ మూవీలో డైలాగ్ ఉంది, మీరు విన్నారా? నేను ఇంతంత మంది ముస్లిం మహిళలను మానభంగ. వీడే ముస్లిం, ఇక్కడ అది చూడాలి. వాడి పేరు కూడా జహంగీర్. 1971లో వార్ చేసిన వాడు చెప్తున్నాడు ఓపెన్గా. బంగ్లాదేశ్ మహిళలను ఇంతంత మందిని మానభంగం చేసిన వాడిని రా, మగధీరుణ్ణి నువ్వు ఉన్నావని వాళ్ళ కొడుకుని తిడతాడు. ఇప్పుడు అదే పని వీళ్ళు వెస్ట్ బెంగాల్లో చేస్తున్నారండి. దీనికాండి మీరు యుద్ధాలు చేస్తారు? మీకు ఇందిరాగాంధీ గారికి మళ్ళీ దండం పెట్టుకోవాలి. వాడు కొట్టుకు చేస్తే మనకేంటండి? వాళ్ళు పోతారు, పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వాళ్ళు కొట్టుకు చేస్తారు, ఎవరిని వాళ్ళు చంపుకుంటారు, మానభంగాలు చేసి ఏవో చేసుకుంటారు. మనకెందుకండి? మనము మన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధము చేశాం. ఇవాళ అదే బంగ్లాదేశ్ నాయకులు, జమాయిత్ వాళ్ళు ఇక్కడ భారత్లో హిందూ మహిళలను మానభంగాలు చేయడానికి గదులు బుక్ చేసుకుంటున్నారండి, నిర్మాణాలు చేస్తున్నారు. ఎందుకు? వీళ్లకు ఓట్లు వెయ్యలేదు కదా అని చెప్పి. మరి ఆ ప్రజల కోపం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది? అందుకే అయినా కూడా చూడండి, పక్కన ఉన్న రాళ్ళు తీసి కొట్టవచ్చు. ఈ అభిషేక్ బెనర్జీ మీదే కొట్టచ్చు, అవునా? కానీ అలా చెయ్యలేదు. షాపులకు వెళ్ళి గుడ్లు కొనుక్కొచ్చి వీళ్ళని కొట్టారు. సో అంత సభ్యతతో వాళ్ళు ప్రవర్తించారు. ఇవాళ ఆర్జీ కార్, ఈ హాస్పిటల్, ఆ జూనియర్ డాక్టర్, ఆవిడని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యవహారం అందరికీ తెలుసు. ఇమీడియట్గా వచ్చి మీకు అక్కడ అల్లకల్లోలము సృష్టించి ఆ ఆధారాలనంతా కూడా ఎలిమినేట్ చేసేసి పోలీసులు లేటుగా వచ్చి ఎఫ్ఐఆర్నంతా తారుమారుగా రాసి తల్లిదండ్రులకు లంచాలు ఇస్తాము. కూతురు మరణిస్తే ఒక మహిళా పోలీస్ అధికారి వెళ్ళి మీకు ఎంత డబ్బు కావాలి, మీరు ఈ నిరసనలు చెయ్యకండి, దీదీ చెప్తున్నారు అన్నారు అంటే వీళ్ళని మనుషులు అనాలా, రాక్షసులు అనాలా? సో ఇవాళ ఒక కమిటీ వేసి, 3 హయ్యర్ అఫీషియల్స్ కమిటీ వేసి, ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు, హోంమంత్రి శాఖ నుంచి కూడా ఇది జరిగింది. సో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నాలు చేశారు. 151 ఐపీఎస్ అధికారులను టోటల్గా ట్రాన్స్ఫర్ చేసేసారంటే మమతా బెనర్జీకి సపోర్ట్గా ఉన్నవాళ్ళు. అంటే మీకు సువిందా అధికారి ఏ స్థాయిలో ఇతను తన యాక్షన్ అనేది తీసుకుంటున్నాడో చూడండి. అసలు సమస్య లేదు, మిమ్మల్ని అయితే విడిచిపెట్టేదే లేదు. మా మహిళల పట్ల ఇంత పెద్ద కుట్రలు పన్నుతారా? ఒక్కొక్కడిని వేటాడతామని చెప్పి ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇలాంటి వ్యవహారాలు చూస్తున్నప్పుడు షాకింగ్గా ఉంది. మరి ఇదంతా విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.